తులసి లక్ష్మి తులసి లక్ష్మి అబ్బాయి పుడితే రాజగోపాల్ రాజగోపాల్ స్వామి వద్దు బాబాయ్ పాట అంది బాబా ఏదన్నా చెప్పు బాబాయ్ పాట. ఈ కాలం అంతా బ్లూటూత్ స్పీకర్లు ఎన్నో వచ్చాయి మళ్ళీ ఏందో పాడుతుంది చూడు పట్టుకుంటారు తెలుసుకోయే చీటింగ్ అంతా చెప్పాలంటే వైష్ణవి టైగర్ పులిగా. A few moments later. బాబు పిల్లలు ఏడుస్తున్నారు కల్లుడుగా మంచి అబ్బాయి దొరికినాడు, చాలా యాక్టివ్. నేనే వంట చేస్తాను వెతుకో. వాడిని చూస్తూ డే బై డే ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ లాగా మారాలనేది వాడి డ్రీమ్. మళ్ళీ బుజ్జగించు నిద్రపోయేంత వరకు ఒక పాట పాడు. అరే అందరూ వచ్చిండ్రు కానీ పార్టీకి ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే. तुमसे मिलके दिल का है हो गया है कैसा ये कमाल क्या कहे तुम तारा तुम तारा రాత్రంతా పెట్టించుంటా వెళ్ళుకొని అందరూ ఎవరో చెప్పించు కమలావరం అంతా. అమ్మాయి కూడా మా మీద చాలా ప్రేమ అభిమానాలు బాగున్నాయి. షీఈస్ లైక్ మై సెకండ్ మదర్. అత్తగారింటి కాడ కూడా చాలా బాగుంటుంది. మాతో ఒక కోడలిగా కాకుండా ఒక కూతురులాగానే అన్ని బాగా కలిసిపోయింది మాతోనే. వైష్ణవి నాకు పుట్టినప్పుడు 2 కిలోల 300 గ్రాములతో పుట్టింది. చిన్న బొమ్మ మాదిరి ఉండేది. వైష్ణవి అంటేనే నాకు అదే గుర్తొస్తుంది. వైష్ణవి అనే టైగర్, మ్యాథ్స్లో వైష్ణవి పులి. ఒకరోజు ఏడుస్తూ ఉంటే ఒకరోజు నైట్ అంతా ఇట్లా ఎత్తుకొని ఉండే ఉదయం వరకు. అంత ఇష్టంగా అంత ప్రేమ నాకు వైష్ణవి అంటే. వైశక్క నేను నిన్ను చాలా మిస్ అవుతాను. నాకు తెలుసు మనం చిన్నప్పటి నుంచి ఎక్కువ ప్రేమగా మాట్లాడుకున్న దానికంటే కూడా ఎక్కువ గొడవ పడే వాళ్ళం. సార్ నన్ను హ్యాపీ చేయడానికి ట్రై చేస్తాడు తప్ప ఎప్పుడు నన్ను బాధ పెట్టలేదు. ఇప్పుడు నీకు పెళ్ళి అయిపోయి నువ్వు వేరే ఇంటికి వెళ్తున్నావు అంటే నాకు చాలా ఎంప్టీ స్పేస్ ఫీలింగ్ వస్తుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పెంచాము, ఇప్పుడు పెళ్లి చేసి పంపిస్తుంటే చాలా బాధగా ఉంది. వైష్ణవి నా డ్రీమ్. అలా నీ డ్రీమ్స్ అన్నీ చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వైషు మా ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వడం మా అందరికి హ్యాపీ. యశ్వంత్ కంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు వైషు అండ్ యశ్వంత్. నయనాంగ
మరణ కారుణీ గుణశోణి శ్రీకరుడు వాడే సిరి సేవించి సరిలాలించి కుశలమును నిలుపగనమును దిలి కదిలే. మాకేం అర్థం అవ్వట్లేదు ఇంత త్వరగా ఇంత సడన్ గా తన మ్యారేజ్ అంటే. యశ్వంత్ అండ్ వైష్ణవి దే ఆర్ ఫ్రెండ్స్ లైక్ యాజ్ ఐ నో వీఆర్ ఆల్ లైక్ 10-12 పీపుల్. ఒక ఎన్జిఓలో ఉండేటోళ్ళం మేము. మేమంతా కలిసి చాలా ఫన్ ఉండేది, చాలా చిల్లర చేష్టలు చేసేటోళ్ళం మేము. పైలట్ కోర్స్ చేసేటప్పుడు కూడా మా మదరే చాలా సపోర్ట్ చేసేది. మాత్రం నాకు ఇష్టమైంది మాత్రం ఎక్కువ ప్రిఫర్ చేసేది. సో అమ్మతో ఏం చెప్పినా కూడా తక్కువే, నేను చెప్పలేను అసలు వర్డ్స్ రావడం. అమ్మ అంటే చాలా 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 ఇష్టం. అమ్మ తర్వాత ఎవరైనా నీకు వాళ్ళ అమ్మని ఇష్టపడే విధానం చూస్తే కూడా మనకు కూడా వావు ఇంత మంచివాడా, తన వాళ్ళ అమ్మని అంత ఇష్టపడతాం, మనల్ని కూడా ఇష్టపడతారు కదా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ లాగానే ఉండేవాడు, ఎప్పుడు కొడుకులాగా కానీ నాతో ఎప్పుడూ ఉండలేదు. నేను అమ్మ కొడుకులుగా కాకుండా మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. ఏ జన్మలో పుణ్యం చేసుకొని తింటాను ఇలాంటి అబ్బాయి ఉన్నందుకు. అబ్బాయి నాకు కొడుకు కావడం నాకు అదృష్టం అనిపిస్తుంది. కొడుక్కి కోడలికి కంగ్రాచులేషన్. വെൽക്കം ടു മർണകിനർ ട്രപ്പി സുന്ദരേങ്കുട്ടി റിംഗ് മാസ്റ്റർ വിസിലടിച്ചാൽ പറന്നു വരും സിംഗങ്ങൾ സർക്കസ് ആരംഭം സകലകല അഭ്യാസം സിറയിലല്ല ആനന്ദം നടക്ക പോരൻ ഭൂകമ്പം విజయనగర సామ్రాజ్య గంబగౌడ రాజా రాజనగర సన్నది వెల్కమ్ టు మర్నకిన్నర్ ట్రప్పి సుందరేంగుటి జగలి జగలి జగలింగే స్మగలి స్మగలి స్మగలింగే మొత్త జనం కయ్యడిచాల్ రింగ్ మాస్టర్ స్మైలింగే. మా వైష్ణవికి నచ్చిన అబ్బాయితో నేను ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. 7th క్లాస్ వరకు వైష్ణవి చాలా అల్లరి, చాలా ముద్దు. మొదటి సంతానంగా వైష్ణవి అంటే అంత ప్రేమ, అంత ఇష్టం. నాకు శక్తి మేర నేను బాగా చేయాలనే ఇష్టం చిన్నప్పటి నుంచి. ఎక్కడ పోయినా కూడా ఏ పెళ్లి చూసినా కూడా ఆ బిడ్డ పెళ్లి ఇట్లా చేయాలి ఇష్టం నాకు. ఆ విధమైన ఇష్టంతోనే చేసిన అనుకుంటున్నాను. ఇదిగో ఇది నా మాట నిజాన్నిలా అనేదిలా అంత మంచి అబ్బాయితో మా అమ్మాయి కూడా వివాహం కావడం నాకు ఎంతో సంతోషం. ஒரு
నాకు చాలా టైం పట్టింది లైక్ ఓకే హీస్ ద వన్ అని రియలైజ్ అవ్వడానికి. మెయిన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, ఎవరైనా సరే తనతో టైం స్పెండ్ చేయడానికి చాలా ఇష్టపడతాను. లైక్ తన చుట్టూ ఉంటే లైక్ మంచి హ్యాపీనెస్ సరదాగా ఉంటుంది, టైం అలా గడిచిపోతుంది. తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా బెటర్ ఉంటుంది కదా లైఫ్ అనే పాయింట్తో నేను మా ఫాదర్ని అప్రోచ్ అయ్యాను. వేరే పేరెంట్స్ కూడా ఇట్లా ఫ్రెండ్స్ ఎవరన్నా కలిసి ఏదన్నా ఎన్జిఓ స్టార్ట్ చేసినా ఎక్కడికన్నా సర్వీస్ చేస్తున్నా కూడా ఏ పేరెంట్స్ ఒప్పుకోరని ఒక థాట్లోనే నేనైతే నో అని చెప్పిన ఫస్ట్. నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఓపెన్ అవ్వలేదు ఇంకా. తను తీసుకునే డెసిషన్ రైట్ అని 100% ప్రూవ్ చేయాలని నా పేరెంట్స్ చాలా చాలా ఇంట్రెస్ట్ అయిపోయి తను కూడా వెళ్ళాడు. ఓకే నా కోసం చాలా స్ట్రగుల్ చేసి అదైతే నాకు ఒక అచీవ్మెంట్ లా ఉంది. బెస్ట్ ఫ్రెండ్ ప్లస్ మదర్, ఒక మదర్ బెస్ట్ ఫ్రెండ్ కలిపితే మా వైష్ణవ్. పేరెంట్స్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ అందరూ ఓకే అన్న తర్వాత ఫైనల్లీ కమ్యూనికేషన్ వీడియో చూసిన తర్వాత ఆహా ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ అని చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు నేను యశ్వంత్ పెళ్లి చేసుకుంటే నేను ఇలా ఆనందంగా ఉంటాను, ఇంత ఆనందంగా ఉండగలుగుతాను అని చెప్తుంటది. ఇద్దరు యశ్వంత్లో ఫోటో దిగాలి, డబల్ ఎస్ అంటూ ఉండేది. చాలా బాగా చూసుకుంటాడు కూడా యశ్వంత్ రాజు.